వైసీపీ పాలనలో నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాజమండ్రి మెడికల్ కాలేజ్ భవనాలు పూర్తి కాలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మాణంలో ఉన్న కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి సమీపంలో R&B అతిథి గృహం వద్ద ప్రభుత్వ స్థలంలో అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వైసీపీ కార్యాలయాన్ని 3 నెలల్లో పూర్తి చేసి ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేయడంలోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ఈ కాలేజీ విషయంలో వైసీపీ నాయకులు క్షమించరాని తప్పులు చేశారని, నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఏం చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా తాను, కూటమి నాయకులు, ఆసుపత్రి కమిటీ సభ్యులు కాలేజీ నిర్మాణాలను పరిశీలిస్తూ 2వ సంవత్సరం విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే వచ్చే జూన్ నాటికి కూడా పూర్తి కాదని, కనీసం సంవత్సరం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈలోగా వచ్చే విద్యార్థులకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, యాళ్ల ప్రదీప్, అబ్దుల్లా, మరుకుర్తి రవి యాదవ్, రాయి అప్పన్నబాబు, కేబుల్ మురళి, కవులూరి వెంకట్రావు, అజ్జరపు రమేష్, కానటి ప్రభుదాస్, కానటి కృపామణి, గుత్తుల సత్యనారాయణ, తొల్లి పద్మ, మోత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఆర్భాటానికి కేవలం పబ్లిసిటీకి ఇన్ని కాలేజీలు ఇచ్చేసాం, ఇన్ని కాలేజీలు ప్రారంభించేసాం, ఇదిగో ఇలాగ క్లాసులు జరిగిపోతూ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు అని ఆర్భాటాలకు పోయి ఏ విధమైన మౌలిక వసతులు అన్నది కూడా ఇంకా కల్పించకుండా ఇటు పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని మభ్యపెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేశారు. ఇప్పుడు మనం 6 నెలలు అయ్యింది, చూస్తూ ఉన్నారు, పరిగెట్టిస్తూ ఉన్నాం పనులు. వాస్తవానికి జూన్కి ఇదంతా కంప్లీట్ అవ్వాలి. కానీ క్షేత్రస్థాయిగా మనం ఆలోచించినట్లయితే వాస్తవ పరిస్థితులు అయితే ఇంకో సంవత్సరానికి అయితే చాలా గొప్ప. అంటే జూన్కి అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ డిలేగా నడుస్తూ ఉంది పని. మరి గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ ఏం పీకాడు, ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షించారు, ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు, ఎందుకు మోసం చేశారు, నోటుకొచ్చిన మాటలు ఇక్కడ కాలేజ్ వచ్చేసింది, ఇచ్చేసేసాం, వచ్చేసేసామని. మీరేం చెప్పినా మేము చేయాల్సిన అవసరం లేదు, మేము మొండికేసేసామని అధికారులు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లా. సాక్షాత్ హెల్త్ మినిస్టర్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉంది, కానీ విద్యా సంస్థల్లోని ఇలా పెట్టడం సరైన విధానం కాదు, ఇక్కడ తీసేసి అగౌరవపరచకుండా విగ్రహాన్ని ఇంకెక్కడైనా పెట్టండి, అంతేగాని సంస్థ లోపల ఉండకూడదని చెప్పినా కూడా చేయట్లేదని అంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇలా కొంతమంది ఇంకా వాసనలు పోవట్లేదు, మారాలి. 6-7 నెలలు అవుతా ఉంది, ఇంకా మారకపోతే మారుతారు అంతే. అదే మాకు క్లారిటీగా మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి.